నారాయణుడే అగ్నిజ్వాలగా జ్యోతిగా. ఆ నారాయణుడు ఎవరు అంటే పంచాయతనంలో ఆరాధింపబడేటువంటి నారాయణుడు క్షీరసాగర శయనుడై జ్యోతిర్మయుడై హే జ్యోతిస్వరూప అని ఆరాధించారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసంబరీష సుఖశౌనక భీష్పదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. ధ్రువునికి కూడా జ్యోతిర్మయుడై ప్రకాశించారు ఈ దీపరూపంలో. ఇట్టి దివ్యమైనటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి మహానుభావుడు అంబిక అని మరొక తల్లి ఉన్నది. అంబిక, ఈ అంబికనే వేదవ్యాసుల వారు దేవీ భాగవతం అని రచించారు. దేవీ భాగవతం అంటే ఏమిటి? దేవి ఇజ్ ఈక్వల్ అమ్మ అని కాదు అర్థం. వ్యుత్పత్తి అని ఉంటుంది సంస్కృతంలో. దేవి వ్యుత్పత్తి ఏమిటి? దేవి అనే పదానికి దేవుడు అనేటువంటి పదానికి కూడా వ్యుత్పత్తి ఉంటుంది. దేవి అనేటువంటి పదానికి సంస్కృతంలో దీప్యతే ఇతి దేవి, దివ్యతే ఇతి దేవి. దీప్యతే అంటే దేదీప్యమానముగా వెలుగొందుతున్న ఈ దీపమే, ఈ జ్యోతియే అమ్మ. దీని పేరే అండాండ పిండాండ బ్రహ్మాండములను సృష్టించినటువంటి జగన్మాత కనుకనే వసిన్యాది దేవతలు బ్రహ్మాండ పురాణంలో అమ్మవారిని శ్రీ మాత అని మొట్టమొదటగా పలకడానికి కారణం. వసిన్యాది దేవతలు 8 మంది. వసినీ దేవత, ఈ దేవతలందరూ యోగిని, ఏర్చికా యోగిని, మోచికా యోగిని, 12 మంది యోగిని దేవతలు. రసాకర్షిణి, రూపాకర్షిణి, గంధాకర్షిణి మొదలైనటువంటి ఆకర్షణీ దేవతలు అమ్మవారిని దేవి అని పలికారు. ఈ దేవియే మాతగా లోకములో ప్రకాశించింది కనుకనే కాళిదాసాది మహాకవులు మాతా మరకత శ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. కదంబ పూలు చూశారో లేదో, కదంబ పూలు ఎలా ఉంటాయంటే వెలుగొందుతున్నటువంటి దీపపు చివర వెలుగొందుతున్న ఎర్రని రేకులు ఎలా ఉంటాయో ఊర్ధ్వములో, అందుకని అగ్ని ఊర్ధ్వ దిశలో వెలుగొందుతుంది. ఈ దీపము ఊర్ధ్వ దిశలో వెలుగొందుతుంది. మానవుని యొక్క దేహములో నిక్షిప్తము చేయబడిన బ్రహ్మణ్య పదార్థము, సుబ్రహ్మణ్య పదార్థము ఏ విధముగా ఉన్నది అంటే కుండలిని శక్తిగా మూలాధార స్వాధిష్టాన మణిపూరక ఆజ్ఞా అనాహత ఆజ్ఞాచక్రములు దాటి సహస్రారములలో వెలుగొందుతున్న 1000 రేకులలో వెలుగొందుతున్న పరబ్రహ్మ యొక్క దివ్యతత్వాన్ని ప్రకాశింపచేయటమే ఈ దీపము యొక్క దివ్యమైనటువంటి పరమార్థమని బ్రహ్మవైవర్తక పురాణంలో వేదవ్యాసుల వారు ఈ దీప విశేషాన్ని తెలియచేశారు. ముఖ్యముగా ఈ కార్తీక మాసమునందు దీప దానములు చేయాలి. దీపమును వెలిగించి దానము చేయాలి. దానం, స్నానం, దీపం. దీపాన్ని చూసినా ఈనాడు లక్షలాది మంది, కోట్లాది మంది, ప్రపంచమంతా ఈనాడు దీపాన్ని చూస్తున్నది. ఎవరైతే ఈ దీపాన్ని, కోటి దీప ఉత్సవాన్ని చూస్తేనే చాలు పాపాలు పోతాయని కార్తీక పురాణంలో చెప్పారు. చేస్తే పాపాలు పోతాయి, చూసినా పాపాలు పోతాయి, చెయ్యాలని అనుకున్నా పాపాలు పోతాయి. తెల్లవారుజామున నిద్రలేచి స్నానము గనక చేసినట్లయితే కార్తీక దామోదరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందేటువంటి వీలవుతుంది. ఆదిత్య అంబికా విష్ణు గణనాథం, 5వది గణనాథం. దీప సమయంలో మహానుభావుడు ఉదయించారు. మహానుభావుడు అందుచేతనే పసుపు ముద్దతో తయారు చేస్తారు. వినాయకుని పసుపు ముద్దతో దేనికని సిద్ధం చేయాలి. వినాయక చవితి నాడు 2 పూజలు జరుగుతాయి. మిగతా ఏ పూజ అయినా గణపతికి 1 పూజే జరుగుతుంది. వినాయక చవితి నాడు పుట్టినటువంటి మహానుభావుడు నలుగుతో పుట్టాడు గనక ఆయన పేరు వినాయకుడు. మనం పసుపుతో పూజించేటువంటి ఆయన పేరు గణపతి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్త్వమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓంకారనాదంతో ఉద్భవించినటువంటి మహానుభావుడై లోకముల చేత ఆనంద పారవస్యం చెందారు.
అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణములను ప్రసరింపచేయగలిగినటువంటి నృత్యగణపతిగా, విద్యాగణపతిగా, జ్యోతిర్గణపతిగా మహానుభావుడు వెలుగొందుతున్నాడు. ఈ కార్తీక మాసంలో దీపములో ఆ దివ్యమైనటువంటి శక్తి నిక్షిప్తము చేయబడి ఉన్నది. ఆదిత్య అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం, పరమ పావనమైనటువంటి మహేశ్వరుడు. శివునకు అనేకమైన పేర్లున్నాయి. శివుడు బిరుదు, మృత్యుంజయుడు బిరుదు, అమరకోశము అనే నిఘంటువులో శివుడికి అనేకమైన పేర్లు తెలియచేశారు. మృత్యుంజయుడు, పినాకపాణి, ఇవన్నీ బిరుదులే. అలాగే అమ్మవారికి బిరుదులున్నాయి. అంబా, శాంభవి, చంద్రమౌళి, అబల, అపర్ణ, ఉమా, పార్వతి, కాళీ, హైమవతి, ఇవన్నీ బిరుదులే. మరి పరమేశ్వరునికి అసలు పేరు ఏమిటి అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. పరమేశ్వరునికి ఒక అసలు పేరు ఉన్నది. ఆ పేరు ఏమిటి అంటే వేదమే ప్రామాణ్యం. అందరికీ వేదమే ప్రామాణ్యం. వేదము ఏది చెబితే అదే అందరూ ఆచరించాలి. ఆ వేదములో ఏమి తెలియచేశారు అంటే, యో వేదాదౌ స్వరః ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః. ఈశ్వరుని యొక్క అసలు పేరు మహేశ్వరుడు, మహైశ్వర్యుడు. సకల సంపదలను ఇచ్చేటువంటి మహానుభావుడై, తేజోమయుడై ఈ సాయం సంధ్య వేళ పార్వతీదేవితో ఆ కైలాస పర్వతం మీద తాండవం చేస్తాడు. ఈ తాండవమే ఈ అభినయములన్నీ. మనం కళ్ళు తెరిచినా ఈశ్వరుడు తాండవం చేస్తున్నాడు గనుకనే మనం కళ్ళు తెరుస్తున్నాం. చెయ్యి ఊపినా ఈశ్వరుడు తాండవం చేస్తున్నాడు గనుకనే ఈ భంగిమలన్నీ మానవుడు అనేక రకాలుగా పొందుతున్నాడు. అసలు ఈ సమస్తమైనటువంటి చలనములన్నీ కూడా ఈశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహంతోనే, తాండవంతోనే ఉన్నాయి. ఈ సమయమున విష్ణులోకంలో విష్ణుదేవుడు ఉండడు. ఎక్కడ ఉంటాడు అంటే కైలాసం మీద ఉంటాడు. దేవలోకంలో దేవేంద్రుడు ఉండడు. ఎక్కడ ఉంటారు అంటే కైలాసంలో ఉంటారు. అపల కైలాసంగా ప్రకాశించేటువంటి దివ్యమైన ఈ స్టేడియం గ్రౌండే మహా కైలాసమై వెలుగొందుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులందరూ ప్రమథగణాలై ప్రకాశిస్తూ ఉన్నారు. నందీశ్వర, చండీశ్వర, భృంగీశ్వరుడే ఈ వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులు. ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి మహానుభావులందరూ కూడా ఈశ్వరుని యొక్క దివ్య ప్రమథగణాలే అని భావించాలి. ఈ దివ్యమైనటువంటి ప్రదేశంలో పరమేశ్వరుడు తాండవం చేస్తాడట. తస్మిన్ లలిత సుదేశే శాలామణి రచిత శివశాలామణి రచిత తన్మధ్యేహర వికటే గౌరీముద సహిత భూషణ భూషిత దేహ రమయతి నిజరమణం శివ రమయతి నిజరమణం బ్రహ్మేంద్రాది సురేశారాధిత సచ్చరణం. ఓం హర హర మహదేవా శంభో హర హర మహదేవా. జ్యోతిర్మయుడై పరమేశ్వరుడు తాండవించే ఈ పుణ్యమైనటువంటి భూమినే, ఈ దివ్యమైనటువంటి రసకేళినే మహానుభావుడు తాండవంగా ఈశ్వరుడు చక్కగా రావణ బ్రహ్మ అద్భుతంగా వర్ణించిన ఈ దివ్యమైన ఈ విశేషంతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తాను. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చటా విడంబి కంఠ కంధర రుచి ప్రబంధ కంధరం స్మరచ్ఛిదం. స్మరించగానే ఛిదం అంటే నాశనం. స్మరించగానే పాపములన్నీ నశించిపోతాయి. స్మరచ్ఛిదం, పురచ్ఛిదం, భవచ్ఛిదం, మఖచ్ఛిదం, గజచ్ఛిదం, ధకచ్ఛిదం, తమంతకచ్ఛిదం భజే యయత్వదభ్రవిభ్రమద్భ్రమద్భుజంగమత్పురద్ధగద్ధగద్ వినిర్గమత్కరాళ పాల హౌయవాట్టే ధిమిన్ 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా. ఇట్టి పంచాయతన దివ్య జ్యోతిర్మయమై వెలుగొందుతున్న ఈ మహాపుణ్య ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆనందించి ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞాన దీతుతులను, దీపములను వెలిగించుతున్న భక్తి టీవీ యాజమాన్యమునకు, నరేంద్ర చౌదరి గారికి, తదితర యాజమాన్యమునకు, వేదికను అలంకరించిన పెద్దలకు, అవకాశమిచ్చిన వారందరికీ ఈశ్వరుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణములు సదా ప్రసరించాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. వేదాలన్నిటి తాత్పర్యం ఓంకారమని, ఆ ఓంకార స్వరుడు పరమ పరమేశ్వరుడని చక్కగా తన ప్రవచనాన్ని మనకు వినిపించి ఈ ప్రదేశానంతటినీ పరమ పునీతం చేశారు శ్రీ నోరి నారాయణమూర్తి గారు. వారికి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది.
ధన్యవాదాలు స్వామి. ఇక మన తదుపరి కార్యక్రమం కార్తీక దీపోత్సవం. ఈనాటి మొదటి కార్తీక దీపాన్ని వెలిగించవలసిందిగా మనకు ఇక్కడికి విచ్చేసిన హరిద్వార్ సన్యాసాశ్రమం పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వరానంద మహామండలేశ్వర్ వారిని, అలానే ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డి శ్రీధర్ బాబు దంపతులను, అలానే ప్రత్యేక అతిథి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో శ్రీ PVRK ప్రసాద్ గారిని కోరుతున్నాం. అలానే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆధ్యాత్మికవేత్త శ్రీ నోరి నారాయణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. అలానే వేదికపై ఉన్న అఖండ దీపాలను కూడా వెలిగించవలసిందిగా ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డి శ్రీధర్ బాబు గారి దంపతులను, అలానే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో శ్రీ PVRK ప్రసాద్ గారిని కోరుతున్నాం. ఓం అగ్నిం దోతం వృణేమహే హోతారం విశ్వవేదసో అస్య యజ్ఞస్య సుకృతో అగ్నిర్నః పాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియో ఇదమాసాం విచక్షణో హవిరాజుంజుహోదన యస్య భాంతిరశ్వయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిర్విదోదానః యజ్ఞో దేవస్య విజయదదానో ఓం शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कनरारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा वरा नामेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా
భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరిమి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా रुद्राय रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मार्ताण्ड रुद्राय अंड रुद्राय ब्रह्मांड रुद्राय खंड रुद्राय प्रचंड रुद्राय दंड रुद्राय सूर रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय वितल रुद्राय सुतल रुद्राय महातल रुद्राय रसातल रुद्राय जलातल रुद्राय पाताल रुद्राय जय जय शंकर शिव शिव शंकर 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 పూనబోనాలకే పులకింతగా దశదిశాంతాలకే ఒక వింతగా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర
అద్భుతమైన కార్తీక దీపోత్సవాన్ని ఈరోజు హరిద్వార్ సన్యాసాశ్రమం పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వరానంద మహామండలేశ్వర స్వామివారి చేతుల మీదుగా జరుపుకున్నాం. ఇక స్వామివారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సానప